హలో బ్యూటిఫుల్ సోల్స్, ఎలా ఉన్నారు? నేను వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయింది కదా. సో దిస్ వ్లాగ్ ఈజ్ అబౌట్ వైజాగ్ బీచ్ అండ్ ఇట్స్ బ్యూటీ. ఈ వ్లాగ్ చేసి చాలా డేస్ అయింది, యాక్చువల్గా మంత్స్ అయిందని చెప్పొచ్చు. రీసెంట్గా రిలీజ్ అయిన గంధాలవాన సాంగ్ చూసే ఉంటారు కదా. ఇట్స్ అ మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ ఆన్ జీ మ్యూజిక్ సౌత్ ఆన్ యూట్యూబ్. సో ఈ మ్యూజిక్ వీడియోకి షూట్ అయితే వైజాగ్లో జరిగింది. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద షెడ్యూల్. మేము షూట్ అయిపోయిన తర్వాత ఇలా రిలాక్స్ అవుదామని బీచ్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఒక చిన్న షెల్ మార్కెట్ అయితే ఉంది. నేనైతే షాక్ అయ్యాను, ఎందుకంటే నేను ఒక 3 to 4 టైమ్స్ విజిట్ చేశానేమో వైజాగ్, బట్ బిఫోర్ ఎప్పుడు కూడా ఈ మార్కెట్ చూడలేదు. కొత్తగా పెట్టారో లేకపోతే ఎప్పటి నుంచో ఉందో నాకు తెలీదు. వైజాగ్ పీపుల్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తే అసలు అమేజింగ్, ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క పీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అండ్ అలానే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ మిర్రర్స్ కానీ షెల్స్ కానీ వామ్మో, ఆ హ్యాంగర్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న షాండలీర్స్ టైపు డెకరేట్ చేసి పెట్టారు. అసలు ఈ వర్క్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, అసలు అంత ఓపికగా చేసినందుకు. అయితే అవి తీసుకుందాం అనిపించింది, కానీ తీసుకొని ఇంట్లో పెడితే మా మమ్మీ నార్మల్గానే షెల్స్ ఇంటికి పట్టుకెళ్ళకూడదు అని చెప్తారు. ఇప్పుడు ఇవి నేను పట్టుకెళ్తే ఏమంటారు అని చెప్పి తీసుకోలేదు. అండ్ ఆ మిర్రర్స్ అయితే నేను హైదరాబాద్ పట్టుకొచ్చేసరికి మధ్యలో డ్యామేజ్ అయిపోతాయి. సో నేను ఇంకా అలానే ఓకే జ్యోతి అని కంట్రోల్ చేసుకున్నాను. సో ఈ చిన్న మార్కెట్ అంతా తిరిగి చూసిన తర్వాత నా ఫేవరెట్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. అసలు ఫస్ట్ వన్ అయితే నేను షాక్ అయ్యి దాని దగ్గర అలా నుంచొని చూస్తూనే ఉన్నాను. అది చాలా సెన్సిటివ్ వర్క్, లైక్ షెల్స్తో చేసేవన్నీ చాలా సెన్సిటివ్ వర్క్. అవి ఎంత ఓపికగా చేయాలి అంటే అంత ఓపికగా చేయాలి. సో అదైతే ఫస్ట్ ఈ షాండ్లీర్స్. ఇవైతే అసలు ఒక్కటే కలర్ షెల్స్తో మొత్తం చేశారు, అమేజింగ్. అసలు నాకైతే తీసుకుని వెళ్ళాలనిపించింది, కానీ అది తీసుకొని వెళ్ళేసరికి అది డ్యామేజ్ అయిపోద్ది. పర్ఫెక్ట్లీ నేను చెప్తున్నా, అది 100% డ్యామేజ్ అయిపోద్ది నా చేతిలో, మనం అసలే కుదురు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి లోపల, లైక్ ఇక్కడ కనిపించే పెద్ద వాటికన్నా చిన్న మిర్రర్స్ ఉన్నాయి లోపల. అవి చాలా క్యూట్ అనిపించాయి. అండ్ థర్డ్ వన్, అసలు ఈ పాట్స్ హ్యాంగ్ చేసినవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి అవి. అసలు మనం ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్, అసలు చాలా ఏస్థెటిక్గా చాలా క్లీన్గా ఉంటుంది అండ్ హ్యాండ్ మేడ్. సో ఇలా షెల్ మార్కెట్ అంతా తిరిగి చూసిన తర్వాత బీచ్ ఆపోజిట్లో ఒక హ్యాండ్ మేడ్ బజార్ ఉంది అని చెప్పారు. సో అది కూడా విజిట్ చేసాము. ఇట్ వాజ్ అ వెరీ లవ్లీ ఎక్స్పీరియన్స్. నేను అది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ and show some love and wait for the next video. Appati varaku, bye bye.